శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాసము ఎంతో దివ్యమైన మాసము. శ్రీమన్నారాయణుల భక్తులకు, భగవద్భక్తులకు వరాల వర్షం కురిపించే ధనుర్మాసము. ఈ ధనుర్మాసంలో ఈ యొక్క దివ్య పాశురాలు రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాల పూర్ణ సారము, ఉపనిషత్తుల సారమంతా ఈ పాశురాల్లో ఉన్నది. ఈ చిన్ని పాశురాన్ని ఒక్కసారి చదివినా విన్నా మన యొక్క జీవితాల్లో సుఖశాంతులు కలుగుతాయి. అలాంటి ఈనాటి ఈ దివ్య పాశురాన్ని, ఆండాళ్ళ అమ్మవారు అనుగ్రహించిన పాశురాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. கத்துக்கரவை கணங்கள் பல கறந்து செத்தார் திருளழியச் சென்று செரு செய்யும் குத்தமுல்லில்லாத கோவலதம் பார்க்கொடியே புத்தரவல் கொல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தும் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாரே பேசாதே செல்வ பிண்டாட்டினி ఎత్తుకు ఉరుంగుం పొరుల్ ఏలోరెంబావాయ్. ఆండాళ్ళమ్మవారు ఈరోజు చెప్తున్నది, ఓ గోపికమ్మ, ఈ గోపికమ్మంట శ్రీకృష్ణుని యొక్క దివ్యానుగ్రహాన్ని ముందే పొందినటువంటి దివ్య గోపిక. ఈమె యాదవ కుల వంశానికి మెరుపుతీగ వంటిదంట. అమ్మవారు చెప్తోంది, దూడలను ఈనిన పశువులు మందలు, అనేక వందలు వేలుగా ఉన్న ఆవుల యొక్క పాలు పితికేటువంటి గోపాలురా, ఇంకా శత్రువుల యొక్క బలాన్ని అణచివేసి కొంచెమైనా దోషము లేని యాదవ కులానికి చెందిన ఓ స్వర్ణలతాంగి, ఓ గోపిక. ఈ గోపికమ్మంట స్వర్ణ నితంబం. ఆమె యొక్క కురులు పాము పడగవలే నల్లగా అందంగా ఉన్నాయంట. ఇంకా ఆమె ఆడ నెమలి వంటిదంట ఈ గోపికమ్మ. ఓ గోపిక, నీవు వచ్చి మాతో గోష్ఠిలోకి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను గానామృతం దివ్యానుసంధానం చేద్దాము. నీ బంధువులు, నీ తోటి వాళ్ళు అందరము కూడా మేము చెల్లో వచ్చి నీ కోసం బయట వేచి ఉన్నాము. నీవు త్వరగా వస్తే శ్రీకృష్ణ నామామృతాన్ని మనందరము గానం చేద్దాము, త్వరగా రామ్మా అంటూ గోదాదేవి ఆ గోపికమ్మను పిలుస్తోంది. గోదాదేవి మనందరి తరపున శ్రీకృష్ణ పరమాత్మను మన కోరికలు తీర్చమని ప్రార్థిస్తుంది. అలాంటి గోదాదేవికి శత సహస్ర కోటి ప్రణామాలు. ఆండాళ్ తిరువడి